హలో గాయ్స్. ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. అంటే రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్. అయితే రీసెంట్‌గా నేను మా విలేజ్‌కి వెళ్ళుండే. అయితే మా పెద్దమ్మ, మా పెద్దమ్మ ఇంకా పెద్దాడి వాళ్ళ దగ్గరికి. అయితే ఆడికెళ్ళి నైట్ ఎళ్లి పండుకొని పొద్దున్న లేచేవరకి మా పెద్దాడి చైర్‌లో కూర్చొని చాయ్ తాగుతుండు. నేను ఇట్లా మంచం మీద ఉన్నా. మా పెద్దమ్మ అటు ఇటు ఏదో పని చేస్తుంది. అయితే సిరప్‌ది బాటిల్ ఉంటది కదా! దానికి సైడ్‌కి ఇట్లా స్టిక్ ఉంటది కదా గట్టిగా. అది ఓపెన్ చేయనీకి వస్తలేదు మా పెద్దమ్మకి. అయితే మా పెద్దాడు ఏమన్నాడు, నేను ఓపెన్ చేసిస్తా" అంటే ఇనలే మాట. ఇనకుండా నేను ఓపెన్ చేసి ఇచ్చినా నాకు గూడా ఇయ్యలేదు. అయితే ఇనకుండా కత్తి తెచ్చి దాన్ని ఇట్లా కట్ చేస్తుంటే దాని చెయ్యి తెగింది. చె చెయ్యి తెగంగానే మా పెద్దమ్మ మా పెద్దాడిని "నీ నీ ముసలి పుట్ల ముడ్డ ఎప్పుడు చస్తావు? నీ కాళ్ళు ఇరగని నీ గత్తర గుడ్డ" అది ఇది అని ఏది పడితే అది గులుగుతుంది. నేను పొట్టు నవ్వి ఎందుకు తిడుతున్నావే పెద్దాడేం చేసిండంటే, "నీకు తెలవదురా వాడు 24 గంటల చెర్లోనే చస్తాడు." అది ఇది అని చెప్పి గొల్లిగి ఎళ్ళిపోతుంది. మా పెద్దాడు, "నీయమ్మ నేనేం చేసినానే? నేను తీస్తా అంటే నువ్వే తీయనియ్యలే కదా!" అంటే, "యమ్మ గమ్మున కూర్చొని చాయ్ తాగుతున్నా కదా!" అది ఇది అంటే, మా పెద్దమ్మొచ్చి "మందుచ్చ తాగురా, మందుచ్చ తాగు మంచిగుంటది" అని ఏది పడితే అది ఒర్రుకుంటా పోతుంది. అట్లుంటది గాయ్స్ పెద్దమ్మ, పెద్దనాన్న ముచ్చట్లు. షేర్ జేయండి మీ పెద్దమ్మ, మీ చిన్న వాళ్ళందరికి.